శ్రీ మాత్రే నమః. ఇవి ఉసిరికాయలు ఆవకాయలా పెట్టాను. ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు, ఒక స్పూను మెంతులు, ఇవన్నీ కలిపి చక్కగా వేడిగా ఫ్రై చేసి మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి వేడి చేసిన తర్వాత ఉసిరికాయలు కడిగేసి కొంచెం ఆరబెట్టి దానికి కొంచెం తుడిచేస్తే ఆ వాటర్ అది లేకుండా ఉంటుంది. దానికి చిన్న ఘాట్లు పెట్టుకోవాలి చాక్ తోటి. పెట్టిన తర్వాత ఈ ఆవాలు అవన్నీ వేసాం కదా, అది ఏంటంటే గ్రైండ్ చేయాలి. మిక్సీ కొట్టుకుంటే పౌడర్ లాగా అవుతుంది. అయిన తర్వాత ఈ లోపల ఏంటంటే ఉసిరికాయలు ఆయిల్లో వేసి లైట్ సిమ్లో పెట్టి అలాగా ఫ్రై చేయాలి వాటిని. కొంతమంది చింతపండు పుల్ల వేస్తారు, అవన్నీ నేను వేయను, నాకు నచ్చలేదు. అవన్నీ చేసి చూస్తే నేను ఇలాగే చేస్తాను. చూడండి, సిమ్లో పెడితే ఇలాగ మొత్తం గంటు పెట్టిన దగ్గర ఎలాగ విడిపోయింది, మంచిగా ఫ్రై అయ్యి ఒక అరగంట టైం పడుతుంది కానీ బాగుంటుంది. ఇలాగే చేయాలి. ఈ కొంచెం మిరపగుండ ఒక 50 గ్రామ్స్ లాగా, ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు, తర్వాత చూసుకొని ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు, కారం, ఈ మెంతి పొడి ఇదంతా కలపాలి. పసుపు వేసి ఆయిల్ అది తర్వాత చూసుకొని వేసుకోవాలి. నేనేం పోపులు అవి పెట్టనండి. ఇదిగో ఇది ఈ డబ్బాలో స్పూన్లో తీస్తున్నాను కదా, ఇది లాస్ట్ ఇయర్ నేను ఇలాగే చేసిన ఆవకాయ, ఉసిరికాయ ఆవకాయ. చూడండి ఎంత బసరు, ఇప్పటి వరకు ఏం అవ్వలేదు. లాస్ట్ ఇయర్ ఇలాగే కేజీ పెట్టాను, ముక్క అలాగే ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఇలాగే పెట్టాను. సరేండి, ఎక్కువ ఆయిల్ లేదు, ఏమీ లేదు. ఇలా మీరు కూడా ట్రై చేయండి.